సో ఇలా బీజేపీ పార్టీకి ఆఫీస్కి పోయి మేము ఏం చెప్తున్నామంటే మేము మారల్ విక్టరీ అయింది, మీరు వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు ఈ అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్కి, ఇది మొత్తం పబ్లిక్కి తెలిసింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అని మీరు చెప్పినారు. పబ్లిక్ కోసం పని చేద్దాం, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేద్దాం. లంగా దొంగ కేసులు వద్దు, లంగా దొంగ పాలిటిక్స్ వద్దు. సో దానికోసం రాహుల్ గాంధీకి కానీ గాంధీ పరివార్కి కానీ కాంగ్రెస్కి కానీ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ దాకా మీరు ఫినిష్ చేయలేరు. మెహర్బానీ చేసుకొని బంగారు ఇండియా గురించి మాట్లాడదాం, వికసిత్ భారత్ గురించి మాట్లాడదాం, అది చేద్దామని మనం పోయినాం. అంటే ప్రూఫ్స్ లేకుండానే కేసులు పెట్టారంటారా మీరు? 100%. ఎందుకంటే అలిగేషన్లు పెడుతున్నారు, ప్రూఫ్స్ పెడితే జడ్జ్ గారు ఎందుకు తీసుకోరు? సింపుల్. ఇప్పుడు ఓట్ చోరీ ఉన్నది, ఓట్ చోరీలో మేము అలిగేషన్ చేయలేదు, అలిగేషన్స్తో ప్రూఫ్లు పెట్టినాం. అట్లనే మీరు ప్రూఫ్లు పెట్టండి, ఉట్టి టీఆర్పీ కోసం అలిగేషన్లు చేయకండి. ఇవన్నీ టీఆర్పీ కోసం ఎలిగేషన్ చేస్తున్నారంటారు మీరు? 100% టీఆర్పీ కోసం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి, గాంధీ పరివార్కి బద్నాం చేయడానికే ఇది మొత్తం డ్రామా. సో ఈ డ్రామా బంద్ చేయి, రియాలిటీ మీద పోతాం. ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు? ఇదే చెప్తున్నాం, దొంగలంగా కేసులు వద్దు. ఈడీకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎలక్షన్ కమిషన్కి కానీ, సిబిఐకి వెపన్ లాగా యూజ్ చేయకండి. 5 ట్రిలియన్ అన్నారు, దానికోసం మాట్లాడదాం. బంగారు ఇండియా గురించి మాట్లాడదాం, పువర్ గురించి మాట్లాడదాం, ఆ వేరే స్కీమ్ల గురించి మాట్లాడదాం. ఈ దొంగలంగా కేసులు వద్దు, మీరు ఆగాలి. ఈ నిరసన ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎప్పుడు దాకా బీజేపీ ఆఫీస్ మేము పోతాం, అక్కడనే ఆగుతాం. కానీ బంద్ చేసినారు కదా గేట్లన్నీ, చేస్తా- గాంధీ భవన్ మొత్తం బంద్ చేసినారు. పోలీస్ వాళ్ళ పని చేస్తుంది, మేము మా పని చేస్తాం. కొద్దిగా ఆగండి, తప్పకుండా బీజేపీ ఆఫీస్ దగ్గర పోయి మా గొంతు వినిపించి వస్తాం.